హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది అక్క మీరు డైట్ రెసిపీస్ పెడుతున్నారు కానీ అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ సడన్ గా మా దగ్గర ఉండట్లేదు, ఏవైనా ఇంగ్రీడియంట్స్ ముందే తీసుకొచ్చుకునేటి చెప్పండి అని అడుగుతున్నారు. డైట్ అని కాకుండా ప్రతి ఇంట్లో మనం ఈ మధ్య నార్మల్ గా కూడా మెయింటైన్ చేస్తుంది అయితే మన ఇవి ఏంటి మన నట్స్. దాంట్లో మీరు బాదం, పిస్తా, అంజీర్ అండ్ డేట్స్, తర్వాత బాదం, పిస్తా, అంజీర్, డేట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్, ఓకేనా. మళ్ళీ వాల్నట్, ఇవన్నీ కూడా పావు కిలో తెచ్చుకోండి, అంతకంటే ఎక్కువ తీసుకొచ్చుకోకండి. నన్ను అడిగితే ఫస్ట్ మీరు చేయగలుగుతారో లేదో తెలియదు కాబట్టి ఒక 100 గ్రామ్స్ తెచ్చుకోండి. తర్వాత ఆల్ మిల్లెట్స్ అంటే లైక్ అరికలు, సామలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు అండ్ కినోవా, తర్వాత బ్లాక్ రైస్, రెడ్ రైస్, ఇవన్నీ కూడా హాఫ్ కేజీ తెచ్చుకోండి. అండ్ ఇవన్నీ కూడా ఆర్గానిక్వి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆర్గానిక్ అంటే విజయరామ్ గారిది ఎమరాల్డ్ స్టోర్ ఉంది కదా, సిటీలో ఉండే వాళ్ళకైతే అందులో దొరుకుతాయి. అండ్ అమెజాన్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి, అమెజాన్లోనైనా ట్రై చేయండి. ఆర్ఎల్స్ ఇప్పుడు రత్నదీప్ యాప్ కూడా వచ్చింది, అందులో కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. అండ్ జెప్టో, స్విగ్గీలోనైతే అన్నీ దొరకవు. రత్నదీప్ యాప్ ఆర్ అమెజాన్, ఈ రెండిట్లోనైతే మీకు ఈజీగా అవైలబుల్ ఉంటాయి, అదొకటి. అండ్ తర్వాత హనీ తీసుకోండి, హనీ కూడా వైల్డ్ ఫారెస్ట్ హనీ తీసుకోండి, ఇది కూడా ఆర్గానిక్ది తీసుకోండి. నేను ఈ లింక్ కూడా మన కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, దాని గురించి మళ్ళీ చెప్తాను. చాలా మంది ఆ డౌట్ కూడా అడిగారు, మళ్ళీ చెప్తా. తర్వాత A2 కౌగి ఆర్ ఆలివ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్, ఈ మూడిట్లలో ఏదైనా తీసుకోండి. ఈ మూడిట్లలో కూడా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి A2 కౌగి, గిర్రావ్ కౌగి అనేది ఉంటుందన్నమాట. A2 కౌగి అని ఉంటుంది, అది తీసుకోండి, ఓకేనా. తర్వాత ఓట్స్ తీసుకోండి. ఓట్స్లో కూడా నేను లింక్ ఇచ్చాను కమ్యూనిటీలో, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. మిల్లెట్స్, రాగులు, తర్వాత అన్ని రకాల మిల్లెట్స్ తోటి కొన్ని రకాల రాగులు, పప్పు దినుసులతోటి ఇవి ఉన్నాయి, ఏంటి మన ఓట్స్ ఉన్నాయి. ఆ ఓట్స్ తీసుకోండి, మోర్ హెల్దీ, ఓకేనా. తర్వాత ఇంకా నేనైతే నార్మల్ మిల్కే యూజ్ చేస్తాను. మీరెవరైనా డిఫరెంట్ మిల్క్ యూజ్ చేయాలి అని అనుకుంటే బాదాం కానీ సోయా కానీ తీసుకోండి. కోకోనట్ మిల్క్ కూడా వాడొచ్చు దేంట్లోకి, ఓట్స్లోకి, అదొకటి. జొన్న పిండి అండ్ మొలకెత్తిన రాగి పిండి, జొన్నలు కూడా ఒక కేజీ అయినా జొన్నలు తెచ్చుకొని, పచ్చ జొన్నలు కానీ తెల్ల జొన్నలు కానీ తెచ్చుకొని పట్టించి పెట్టుకోండి, అంతేకాని ప్యాకెట్స్ అయితే తీసుకోవద్దండి. జొన్నలు అస్సలు జొన్న రొట్టె రాదు మనకి. మన డైట్లో మోస్ట్లీ జొన్న పిండి, జొన్న రొట్టె అనేది ఉంటుంది. జొన్న రొట్టె కాదు, జొన్న పిండితో ఇంకా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా, డిఫరెంట్ ఐటమ్స్ కూడా చేస్తాం మనము. అండ్ రాగి పిండి కూడా బయట నుంచి తెచ్చుకున్నా పర్లేదు, మనం ఇంట్లో మీరు మొలకలు తెప్పించి పట్టించుకున్నా పర్వాలేదు, కానీ రాగి పిండిని, మన మొలకెత్తిన రాగి పిండిని మాత్రమే తెచ్చుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ సిటీలో ఉన్న వాళ్ళకైతే ప్రకృతి వనము అని ఉంటుందండి ఒకటి షాపు, అది మన ప్రసాద్ గారిది. తను కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. చాలా లిమిటెడ్ ఆర్గానిక్ గా దొరికే ఫుడ్ మాత్రమే, వెరీ లిమిటెడ్ చిన్న స్టాల్స్ లో వాళ్ళకు ఉన్నాయన్నమాట. ఈవెన్ వాళ్ళకి లింగంపల్లిలో ఉంది, చందానగర్లో ఉంది. లింగంపల్లి అంటే చందానగర్లో ఉంది, కుక్కట్పల్లిలో ఉంది, డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి. వాళ్ళది మీరు ప్రకృతి వనం అనేసి గూగుల్లో కొడితే మీకు ఫోన్ నెంబర్ వస్తుంది. నియర్ బై ఉంటే వాళ్ళు హోమ్ డెలివరీ కూడా ఇస్తామని చెప్పారు నేను వెళ్ళినప్పుడైతే. సో మీరు ట్రస్టెడ్ పేజెస్ అడుగుతున్నారు కదా, ప్రకృతి వనంది అయితే 100కి 200% ట్రస్ట్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర మీకు హనీ దొరుకుతుంది, A2 కౌగి, ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. వీట్ గ్రాస్ పౌడర్ కూడా ప్రకృతి వనంలో ఫస్ట్ ట్రై చేయండి, అక్కడ దొరకపోతే బాలు హెర్బల్స్ తీసుకోండి. ఈ రెండే నాకు ట్రస్టెడ్ అనిపించాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే తౌడు అనేది B12, విటమిన్ B12, ఆ ఫ్యామిలీకి సంబంధించిందంతా కూడా మనకి పుష్కలంగా దొరుకుతుంది అనమాట. ఈ B12 లింక్ కూడా నేను మన కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, అది కూడా ఒకసారి చూడండి. నేను చెప్పేటి అన్ని ప్రకృతి వనంలో కనుక దొరికితే ఫస్ట్ ప్రయారిటీ అక్కడే ఇవ్వండి, సిటీలో ఉన్న వాళ్ళు. లేకపోతే వేరే డిస్ట్రిక్ట్స్ లో కూడా వీళ్ళ ఉంటే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ప్రకృతి వనంకే ఇవ్వండి. ఆ తర్వాత నేను కమ్యూనిటీలో లింక్స్ పోస్ట్ చేశాను అమెజాన్ నుంచి. అమెజాన్ అయితే వరల్డ్ వైడ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కడి నుంచైనా మీరు పర్చేస్ చేయొచ్చు. సో అదొకటి. తర్వాత 1 సెకండ్ అండి. అండ్ కొబ్బరి కావాలి మనకి, పీనట్స్ ఒకటి కావాలి. కొబ్బరి అంటే కొబ్బరికాయని తెచ్చి పెట్టుకుంటే మనకు అది ఈజీగా 1 వీక్ అయినా మేనేజ్ చేయొచ్చు, అదొకటి. ఫ్లాక్ సీడ్స్, మీకు ఫ్లాక్ సీడ్స్ తెలుసు కదా, ఫ్లాక్ సీడ్స్ ఒకటి కావాలి. చియా సీడ్స్ ఒకటి కావాలి. ఇవన్నీ కూడా ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ అన్ని పావు కిలోలే తెచ్చుకోండి. అండ్ పెసరపప్పు ఒక పావు కిలో తెచ్చుకోండి. గుండు పెసర్లు ఉంటాయి కదా, గుండు పెసర్లు ఒక పావు కిలో తెచ్చుకోండి. అండ్ కినోవా ఇందాక చెప్పాను.
అండ్ ఇంకోటి ఏంటంటే రాగులు, మన రాగులు ఉంటాయి కదా, రాగుల్ని కూడా ఒక 1/4 కిలో తెచ్చుకోండి. ఎందుకంటే అది మనకి దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి కావాలి. తర్వాత శనగపిండి ఒకటి తీసుకోండి, ఒక 1/4 కిలో. పెసర పప్పు ఉంటుంది కదా, పప్పు ఒక 1/4 కిలో. ఏమైనా డబల్ రిపీట్ అయితే ఏమనుకోకండి. అండ్ జొన్న పిండి చెప్పేశాను. మల్టీగ్రెయిన్ ఆట అండి, మల్టీగ్రెయిన్ తోటి ఆట ఉంటుంది. అండ్ మల్టీగ్రెయిన్ ఆట మాత్రమే తీసుకోండి, అది కూడా ఆర్గానిక్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ రాజ్మా ఒకటి, చెనా ఒకటి. చెనా కంటే కూడా రాజ్మా ఇంకా మంచిది, బట్ చెనా తీసుకోండి 1/4 కిలో, రాజ్మా కూడా తీసుకోండి. ఎనీ రాజ్మా ఈజ్ ఫైన్. అండ్ లెమన్ అండి, నిమ్మకాయలు కావాలి, అల్లం కావాలి. నిమ్మకాయ, అల్లం ఈ 2 కూడా తెచ్చుకోండి. నిమ్మకాయలు ఎప్పటికప్పుడు మనం ఆన్లైన్లో దొరుకుతాయి. అండ్ అల్లం ఒక 1/4 కిలో తెచ్చుకుంటే సరిపోతుంది. అండ్ హనీ గురించి చెప్పాను, A2 కౌగి చెప్పాను, అండ్ ఓట్స్ చెప్పాను. తర్వాత ఎగ్స్ కావాలి మనకి, అదేవిధంగా పన్నీర్ కావాలి. అండ్ బార్లీ గింజలు తెలుసు కదా మీకు, బార్లీ కావాలి. తర్వాత సాబుదానా తెలుసు కదా మీకు, అది కావాలి. తర్వాత మీరు కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, A2 కౌగి మూడిట్లలో ఏదైనా ఫైన్ అండి. తర్వాత బిస్కెట్స్ కూడా మిల్లెట్స్ బిస్కెట్స్ కానీ, రాగి బిస్కెట్స్ కానీ, వీటి లింక్స్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా. ఇది ఒకటే పోస్ట్ చేయలేదు. ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు. అస్సలు మ్యారీగోల్డ్ బిస్కెట్స్ నాట్ ప్రిఫరబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన మ్యారీగోల్డ్ అన్న కొంచెం పర్లేదు, కానీ ఈ రస్క్ ఉంటుంది కదా, బ్రెడ్తో చేసే రస్క్, అది అసలు అవాయిడ్ చేయండి. తర్వాత అటుకులు ఉంటాయి కదా, అటుకులు తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది మన పూల్ మకానీ ఉంటుంది కదా, పూల్ మకానీ కూడా ఒక 1/4 కిలో అలా తీసుకోండి. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ చెప్పాను, పంకిన్ సీడ్స్ చెప్పాను. తర్వాత శనగపిండి కూడా చెప్పాను. తర్వాత ప్యూర్ గోధుమ నూకండి. ఇప్పుడు మన గోధుమ రవ్వతోటి, గోధుమ రవ్వ అంటే మొక్కజొన్న రవ్వ దొరుకుతుంది మనకు, తక్కువ కాస్ట్ లో ఉంటుంది. కానీ రెడ్ గోధుమ రవ్వ అని దొరుకుతుంది మనకి. ఆ రెడ్ గోధుమ రవ్వతోటి మనం కొన్ని ఐటమ్స్ చేసుకునేది ఉంది, రెసిపీస్ చేసుకునేది ఉంది. ఎర్ర గోధుమ రవ్వ మాత్రమే తీసుకోండి. ఆర్ ఎల్లో కలర్ లో ఉండే గోధుమ రవ్వ అయినా ఫైన్, కానీ మొక్కజొన్న రవ్వకి, ప్యూర్ గోధుమ రవ్వకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది చూసి పర్చేస్ చేయండి, ఓకేనా. ఇంకొకటి మీకు అమెజాన్ లో కూడా దొరుకుతుంది, గ్లూటన్ ఫ్రీ బక్ ఫ్లోర్ అనమాట. ఆ బక్ ఫ్లోర్ కూడా మీకు నేను లింక్ ఇస్తాను. మీకు దొరకని అన్ని కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏవేవైతే నేను చెప్పే ఐటమ్స్ మీకు దొరకట్లేదో ఐటమ్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అసలు కమ్యూనిటీ చాలా మంది ఏమడుగుతున్నారంటే, అక్క కమ్యూనిటీ అంటే దానికి ఎంత ఛార్జ్ చేయాలి, ఎలా జాయిన్ అవ్వాలి అని అడుగుతున్నారు. ఇది ఏది మనీ పెట్టి జాయిన్ అయ్యేది కాదండి. నేను ఇప్పుడు మొబైల్లో తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళ కోసం కాదు, అక్కడ లింక్స్ ఉంటాయి, అవి క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఏ ప్రోడక్ట్ కూడా ప్రమోషన్ కాదండి. ప్రతి ఒక్కటి నేను ఏ వస్తువు కొనేటప్పుడైనా 1కి 10 సార్లు దాని డిస్క్లైమర్ అంతా చదివి, అది ఆర్గానిక్ గా కాదా దాని రివ్యూస్ చదివి మాత్రమే ఒక ప్రోడక్ట్ తీసుకుంటా. అది ఫుడ్ ప్రోడక్ట్ అయినా, లేకపోతే ఏమన్నా ఇంట్లోకి యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయినా కూడా అలా నేను రివ్యూస్ చూసి నేను సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్, నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ మాత్రమే మీకు నేను అక్కడ లింక్స్ ఇస్తాను. అది జస్ట్ ఫర్ మీకు కొద్దిగా పని తగ్గించడం కోసం అంతే తప్ప నో ప్రమోషన్స్, నాట్ ఎట్ ఆల్, ఓకేనా. ఇవి కాకుండా ఇంకా మనకి గ్రీన్స్ కావాలండి. అంటే పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా, మునగాకు దొరికితే మాత్రం విలేజ్ లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా మునగాకే యూజ్ చేయండి. ఇవాళ చాలా కామెంట్స్ వచ్చినాయి మన 3rd ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత, మునగాకు లేకపోతే ఏం చేయాలక్క అని అడుగుతున్నారు. ఆ ప్లేస్ లో మీరు తోటకూర యాడ్ చేసుకోండి. కొయ్య తోటకూర అయినా ఏం లేదు, మామూలు తోటకూర అయినా ఏం లేదు, తోటకూరని యూజ్ చేయండి ఒకవేళ మీకు దొరకకపోతే. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా పాలకూర తినవచ్చు. పాలకూర తినొద్దు అన్నదైతే నేను డాక్టర్ని అడిగినప్పుడైతే పాలకూర, అంటే నాకు థైరాయిడ్ లేదు, వేరే నేను మా ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు తినొచ్చు అన్నారు. మీకెవరైనా మీ డాక్టర్స్ మీకున్న సిమ్టమ్స్ని బట్టి తినొద్దు అని చెప్తే మీరు కూడా పాలకూర ప్లేస్లో ఎక్కడైనా తోటకూర యాడ్ చేసేసుకోండి, ఓకేనా. అండ్ నువ్వులు కావాలి, మర్చిపోయాను. పల్లీలు ఒక 100 గ్రామ్స్ అట్లా తీసుకోండి, సరిపోతుంది. పల్లీలు అంటే యాజ్ యూజువల్ అందరి ఇంట్లో ఉంటాయి. నువ్వులు తీసుకోండి, నువ్వులు అయితే ఈజీగా ఒక 100 గ్రామ్స్ నువ్వులైనా కూడా తీసుకోండి. అండ్ ఇంకా ఓమా, జీలకర్ర, పసుపు, పింక్ సాల్ట్ తీసుకోండి. రాక్ సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్ తీసుకోండి. నార్మల్ వైట్ సాల్ట్ అయితే జనరల్ గా కూడా అసలు యూజ్ చేయకండి. అండ్ బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాం కదా, ఆ ప్లేస్ లో తాటి బెల్లం తీసుకోండి టీలో. ఇంకొకటి, మన దగ్గర ఇడ్లీ బ్యాటర్స్, దోశ బ్యాటర్స్ మనం ఎప్పుడు ఒకేలాగా ఉండవండి, మారుతూ ఉంటాయి. అండ్ ఓట్స్ తో కూడా మనం చపాతీ చేయాల్సింది ఉంటుంది. తర్వాత ఫ్రూట్స్ దగ్గరకు వస్తే అంటే
మన బత్తాయిలు ఉంటాయి కదా, ఆరెంజెస్ బత్తాయిలు, అందులో కూడా సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఆరెంజెస్ అయితే కొంచెం కాస్ట్లీ ఉంటాయి, ఆరెంజెస్ వద్దు మనకి. మనము బత్తాయి తీసుకుందాము. తర్వాత లెమన్ అంటే కామన్ మనకు అది. తర్వాత పప్పాయాని ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుందాం. పైనాపిల్ కూడా కొంతమందికి ఇచ్చింగ్ వస్తుంది కాబట్టి పైనాపిల్ కూడా మోస్ట్లీ నేను ఎక్కడన్నా చెప్పినా మీరు ఆ ప్లేస్లో జామకాయకి షిఫ్ట్ అవ్వండి. అండ్ నేను వాటర్ మిలాన్ సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే మనకి ప్యూర్ ఆర్గానిక్ వాటర్ మిలాన్ అనేది దొరకట్లే. ఆ వీడియోస్ చూస్తుంటే నాకైతే భయం వేస్తుంది. తర్వాత మస్క్ మిలాన్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుందాము. మస్క్ మిలాన్ కూడా ఒకటి. తర్వాత ఫ్రూట్స్లోనైతే ఎక్కువగా వీటిని తీసుకుందాము. కివీ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అందులో సి విటమిన్ ఉంటుంది. కానీ కివీ కూడా ఒక్క ఫ్రూట్ 25 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది. కాబట్టి మంతెన గారు జామకాయకి మించింది లేదని చెప్పారు కాబట్టి మనం మోస్ట్లీ జామకాయని ఫాలో అవుదాం. ఓకేనా? వెజిటేబుల్స్కి వచ్చేస్తే సొరకాయ జ్యూసెస్లో కానీ, మార్నింగ్ జ్యూసెస్లో కానీ, కర్రీస్లో కానీ సొరకాయ, బీరకాయ, టమాటో, తర్వాత క్యారెట్, బీట్రూట్, కీరా, ఇవే మోస్ట్లీ రిపీట్ అవుతాయి అబ్బా మనకి. మర్చిపోయినా అదేంటి పప్పాయ, ఏంటి మన పచ్చిది మనం కర్రీ చేసుకునే పప్పాయ అండ్ పంకిన్. ఓకేనా? ఇవి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి కూరగాయలు. ఒకవేళ నేను చెప్పిన కూరగాయ ఆ రోజు చెప్పింది లేకపోతే మీరు వీటిలో ఏ కూరగాయ అయినా రిప్లేస్ చేసుకోండి, అందులో నో ప్రాబ్లం, ఏం లేదు. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవి పెట్టుకోండి. మోస్ట్లీ ఇంతేనబ్బా. ఇంకా ఏవైనా 1-2 ఏవైనా తక్కువ పడితేనైతే ఏమనుకోకండి. నేను మళ్ళీ మీకు బిఫోర్ డేనే వీడియో చేస్తాను కాబట్టి మోస్ట్లీ నేను మీకు దానికి ఆల్టర్నేట్ ఇవ్వడానికే ట్రై చేస్తా. 100% అయితే వీటితోటే మన డైట్ ఉంటుంది. ఇగోండి, కమ్యూనిటీలో పోస్ట్ చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఇక్కడ నా ఛానల్ కనిపిస్తుంది కదా, మీరు పైన లైఫ్ ఆఫ్ స్వాతి అని కొడితే ఫస్ట్ ఇలా ఇక్కడ చూడండి, నేను పైన లైఫ్ ఆఫ్ స్వాతి అని కొట్టా. అయితే నా ఛానల్తో వేరే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా అది ఓపెన్ అవ్వదు. 2-3 వీడియోస్ని ఇట్లా పైకి అన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇగోండి ఇక్కడ నా ఛానల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నా ఛానల్ మీద క్లిక్ చేయండి. తెలియని వాళ్ళ కోసమే ఇది కూడా చెప్పాలా అనొద్దు ప్లీజ్. ఇక్కడ చూడండి, ప్లేలిస్ట్ పక్కనే కమ్యూనిటీ అని ఉంది. ఇక్కడ మనకి హోము, షార్ట్స్, వీడియోస్, ప్లేలిస్ట్, దాని పక్కనే కమ్యూనిటీ అని ఉంది కదా. ఇక్కడ మీరు కమ్యూనిటీ దగ్గర పోస్ట్ చేస్తే ఇక్కడ మీరు చూడండి నేను అన్ని లింక్స్ ఇచ్చున్నాను. ఒక్క బిస్కెట్స్ లింక్ ఒకటి ఇవ్వలేదండి, ఆ బిస్కెట్స్ లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇది అంతకుముందుది, ఇక్కడ కూడా అన్ని లింక్స్ ఇచ్చాను చూడండి. ఓకేనా? సో అదనమాట కమ్యూనిటీ అంటే, అక్కడ పోస్ట్ చేయటము. సో అందరికీ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ కామెంట్ ఎపిసోడ్ 1 నుంచి వస్తుంది అనమాట. ఈ కామెంట్, అక్క లిస్ట్ చెప్పొచ్చు కదా అని. అందుకే నేను ఈ లిస్ట్ అనేది మీకు చెప్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హెల్తీగా ఉండండి, హెల్తీగా తగ్గండి, హ్యాపీగా ఉండండి. బీ హ్యాపీ. బాయ్.